రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4500కు పైగా బంకుల్లో సగానికి పైగా మూతపడ్డాయి. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరిన వాహనాలే కనిపిస్తున్నాయి. 3 రోజుల కిందటే సమస్య ఉత్పన్నం కాగా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4510 బంకులు ఉంటాయి. వాటిలో 421 మూతపడినట్లు ఇంధన సంస్థలు, పౌర సరఫరాల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్కో జిల్లాలో 3వ వంతు బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోగా 10 నుంచి 20 బంకుల్లో పెట్రోల్ కొరత కూడా నెలకొంది. సాధారణ రోజుల్లో రోజుకు 6330 కిలోమీటర్ల పెట్రోల్, 9048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, కానీ శనివారం ఒక్కరోజే 10345 కిలోలీటర్ల పెట్రోల్, ఇక 4156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణంతో పోలిస్తే డిమాండ్ ఒక్కసారిగా 50% పైగా పెరగడంతో సరఫరా 10% పెంచినప్పటికీ బంకుల్లో నిల్వలు వేగంగా అయిపోతున్నాయని తెలిపారు. దీంతో అనేక బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆక్వా రంగంలో డ్రమ్ముల్లో ఇంధనం కొనుగోలు చేసే వారికి ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన చంద్రబాబు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు కలిసి ఒక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బండి ముందు పెట్టి మాట్లాడుకోండి.
బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల తీరుపై సీరియస్ అయ్యారు. ఇంధన కొరతపై అధికారులు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంక్లకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంపై హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నలు సంధించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల తీరుపై సీరియస్ అయ్యారు. ఇంధన కొరతపై అధికారులు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంక్లకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంపై హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నలు సంధించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం లభించలేదు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత కొనసాగుతానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,500 పైగా బంకుల్లో సగానికి పైగా మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా బంకుల వద్ద కూడా నో స్టాక్ బోర్డులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు వాహనాలన్నీ కూడా బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలకు బయలుదేరినటువంటి చాలా మంది ప్రయాణికులు మార్గం మధ్యలోనే ఈ పెట్రోల్, డీజిల్ వాహనాల్లో అయిపోవడంతో వాళ్ళు రోడ్డు పక్కనే నిలుపుకొని సమీపంలోని పెట్రోల్ బంకుల వద్ద వాళ్ళంతా కూడా ఆయిల్ కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇక మరికొంతమంది అయితే అధిక ధరలకు అక్కడ ఉన్నటువంటి దళారుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి బ్లాక్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సినటువంటి దుస్థితితో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దీంతో చాలా మంది కూడా ప్రయాణికులు మార్గం మధ్యలో తమ వాహనాలు ఆగిపోవడంతో పిల్లలు, వృద్ధులతోటి రహదారుల మీదే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల క్రిందటే సమస్య ఉత్పన్నమైనప్పటికీ కూడా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు
దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఒకవైపు కూటమి ప్రభుత్వం తాము పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఏ ఘటన జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ మరోవైపు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తా ఉంది. అధికారులు కూటమి ప్రభుత్వం యొక్క ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు కావచ్చు, వాటికి సంబంధించి అనుగుణంగా వాళ్ళు ఏమాత్రం కూడా సీరియస్ గా పనిచేయలేకపోవటం వల్లే ఇవాళ ఈ ఉపద్రవం ఏర్పడింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,510 బంకులు పెట్రోల్ బంకులు ఉంటే వాటిలో 421 వరకు కూడా మూతపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఇంధన సంస్థలు, పౌర సరఫరాల అధికారులు ఇవాళ వాళ్ళ యొక్క లెక్కలే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో జిల్లాలో 3 వంతు బంకుల్లో డీజిల్ నిల్వలు పూర్తిగా ఆగిపోయాయి. అలాగే 10 నుంచి 20 బంకుల్లో పెట్రోల్ కొరత కనిపిస్తా ఉంది. ఇవాళైతే చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి తీవ్రత మరింత ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లా పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని దాదాపుగా 80% బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ఉమ్మడి కడప జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తిరుపతిలో కూడా 30% బంకులు మూతపడినటువంటి పరిస్థితి. ఇక తిరుమలలో కూడా డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. విశాఖ ప్రాంతంలో చాలా చోట్ల ఈ పెట్రోల్ కొరత ఏర్పడింది. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ రాజధాని నిర్మాణ పనులు జరుగుతా ఉన్నాయి. డీజిల్ కొరతతోటి పనులన్నీ కూడా దాదాపుగా చాలా వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. టిప్పర్లు కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు, వీటన్నిటికి కూడా డీజిల్ కొరత ఏర్పడటంతో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, అలాగే 9,045 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అయితే నిన్న శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్, అలాగే 150 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సాధారణతో పోలిస్తే డిమాండ్ ఒక్కసారిగా 50% పెరగడంతో సరఫరా 10% పెంచినప్పటికీ బంకుల్లో నిల్వలు వేగంగా అయిపోవటం జరిగింది. దీంతో అనేక బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఆక్వా రంగం కోసం ఈ డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో ఆక్వా రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ డ్రమ్ముల్లో ఇంధనం నిల్వ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీని మీద తక్షణమే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లటం, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి అటు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా సూచించారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్నటువంటి చర్యలు, అలాగే సమస్య పరిష్కారానికి మొత్తం ఏవైతే చర్యలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని కూడా ముఖ్యమంత్రి అయితే సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు అనుకోని విధంగా కొన్ని నిబంధనలు మార్పు చేయటం ఈ పరిస్థితికి కారణమన్నట్లు తెలుస్తా ఉంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల తీరు మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కొరత మీద అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతోటి ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయటం మీద హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నలు సంధించారు. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్లే ఇవాళ ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఏమాత్రం కూడా సహించేది లేదని, అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని కూడా ఆయన ఒకంత హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం అయితే ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. అటు పౌర సరఫరాల శాఖ అధికారులు, అటు పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పెట్రోల్, డీజిల్ కొరతను తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.